ప్రచారం చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా గానీ నా కొడుకు, నా మనవడు, మా అన్న, మా మనవడు అని చెప్తున్నారు. సో, చాలా బాగుంది. ఎందుకంటే తను గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ వార్డ్‌లో హోంవర్క్ అంటూ చేసుకుంటుండు. ఎందుకంటే ప్రజల్లో దగ్గరలో ఉన్నాడు. ప్రజలను కాపాడుకుంటా ఉన్నాడు కాబట్టి ఆ స్పందన అనేది వచ్చింది. ఎందుకంటే ఇప్పుడే మనం టికెట్ ఇస్తే వచ్చే స్పందన కాదు అది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ లోకల్‌గా కూడా ఉంటాడు తను. సో, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఇష్యూస్ వాళ్ళు రేజ్ చేశారు. అవి తప్పకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఒక బాబేమో 20 ఇయర్స్ బాబు. అతనికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్, లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ కావాలని అడిగారు. సో, అయితే నేను చెప్పాను వాళ్ళకి. అంటే నిమ్స్‌కి పోవాలి. నిమ్స్‌కి పోయిన తర్వాత నిమ్స్ స్పెషలిస్ట్ రిపోర్ట్ చూసిన తర్వాత విల్ టేక్ ఎ సెకండ్ ఒపీనియన్ అని. వాళ్ళ అంటే నేను వెళ్ళినప్పుడు వాళ్ళ నాయనమ్మ ఉంది. వాళ్ళ మదర్ లేరు. వాళ్ళ ఫాదర్ చనిపోయారు. సో, వాళ్ళ మదర్‌కి చెప్పమని చెప్పాను. రేపు సురేష్ కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళ మదర్ తోటి మాట్లాడతారు. ఇంకొక బాబేమో 26 ఇయర్ ఓల్డ్ బాబు. అది ఏమైందో ఏమో లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఈజ్ మెంటలీ కొంచెం అప్సెట్‌గా ఉన్నాడు. సో, తనకి సైకాట్రీ ట్రీట్మెంట్, న్యూరాలజీ ట్రీట్మెంట్ కావాలి. సో, దానికి కూడా నిమ్స్‌కే తీసుకెళ్ళాలి. ఎందుకంటే దే ఆర్ 2 స్పెషలిస్ట్ హీ నీడ్స్. వన్ ఈజ్ ఎ న్యూరాలజిస్ట్, వన్ ఈజ్ ఎ సైకాట్రిస్ట్. సో, ఇవి కూడా తీసుకెళ్ళి అప్పుడు ఇవాల్యుయేట్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ ఏంటనేది తెలిసిన తర్వాత తప్పకుండా హెల్ప్ చేస్తాం వాళ్ళిద్దరికీ. ఎందుకంటే దే ఆర్ యంగ్ అండ్ యంగ్ కిడ్స్ అండ్ ఆల్సో ఒక అబ్బాయికైతే వాళ్ళ ఫాదర్ లేడు. సో, వాళ్ళ మదరు ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పోషించుకుంటుంది. సో, తప్పకుండా వాళ్ళకి ఫైనాన్షియల్‌గా కూడా అవసరము. సో, అవసరం ఉన్నోళ్ళకి తప్పకుండా చేస్తాం మా ట్రస్ట్ తరపున. పెదవాడు ప్రజలకి నేను చెప్పినట్టుగా రోడ్లు అడిగారు, డ్రైనేజ్ అడిగారు. మళ్ళీ అదేవిధంగా వాటర్ సమస్య ఉన్నది. వాటర్ సమస్య కూడా అడిగారు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ పైపింగు లెవెల్‌లో లేవు. ప్లస్ అది అప్ అండ్ డౌన్ ఉండటం వల్ల వాటర్ వాళ్ళకి సరిగ్గా అందట్లేదని. సో, ఇది ఆన్‌గోయింగ్ ప్రాబ్లమే. సో, ఇది తప్పకుండా చేపిస్తామని చెప్పడం. అది ఆల్రెడీ మనకి ఫండొచ్చింది. అది చేపియాలి మన కోడ్ అయిపోయిన తర్వాత. అదేవిధంగా కూడా కొంతమందికి డబుల్ బెడ్‌రూమ్స్ చాలామందికి అంటే ఈ స్థలం లేదు. ఇక్కడ అంటే ఇది సిటీ ఘాటాన స్థలం లేదు. స్థలం లేనోళ్ళకి తప్పకుండా డబుల్ బెడ్‌రూమ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి కొంతమందికి మాకిక్కడ ల్యాండ్ ఉంది మేము కట్టుకుంటాం అని అడిగారు. వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పాము. సో, తప్పకుండా ఆల్రెడీ సురేష్ అందరికంటే హెడ్ ఉన్నాడు. ఎందుకంటే ఈ ఆల్రెడీ మన ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. సో, తప్పకుండా అది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు తప్పకుండా అంటే ఇప్పుడు ఏప్రిల్‌లోనేమో ఇందిరమ్మ ఇల్లు ఓపెన్ అవుతాయి. డబుల్ బెడ్‌రూమ్‌లో మీరు మొన్న చూసారు. మన పొంగులేటి గారు కూడా ఇన్స్‌పెక్షన్‌కి రావటం జరిగింది. అది హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు గత ప్రభుత్వం. ఎందుకంటే కాంట్రాక్టర్స్‌కి మధ్య పోయిన గవర్నమెంట్‌కి మధ్య పెండింగ్ ఉండటం వల్ల బిల్స్ అది అట్లనే ఆగిపోయినాయి. ఆగిపోవటమే కాకుండా అవి ఆల్మోస్ట్ కూలిపోతున్నాయి. సో, అనేది మళ్ళీ అది ఎస్టిమేషన్ వేసి చేపిస్తా అన్నారు. సో, అవి చేపించిన తర్వాత తప్పకుండా డబుల్ బెడ్‌రూమ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అంటే మా అబ్బాయిది ఫ్రెష్ క్యాండిడేట్. తను ఇప్పుడే ఫస్ట్ టైం నిల్చుంటుండు. వాళ్ళ మదర్ ఆల్రెడీ అంటే వాళ్ళు వెల్ నోన్ ఫ్యామిలీ ఇక్కడ. అంటే వెల్ నోన్ ఫ్యామిలీ అంటే వాళ్ళ మదర్ ఆల్రెడీ 2 టైమ్స్ నిలబడి ఓడిపోయింది. 14లోను ఐ థింక్ 19లో కదా! 14లోను 19లో. సో, 2 టైమ్స్ నిలబడి తను ఓడిపోయింది. సో, తను వాళ్ళు ఇక్కడే లోకల్‌లో ఉంటారు కాబట్టి చేసుకుంటున్నారు. సో, తప్పకుండా ఆయన ఫ్రెష్ కాబట్టి తప్పకుండా గెలుస్తాడు. ఎందుకంటే సో, ఎప్పుడైనా గానీ ఎవరమైనా గానీ మనం ఒకసారి నిలబడిన తర్వాత కొంచెం నెగటివిటీ అనేది ఉంటది. సో, తప్పకుండా ఆయన ఫ్రెష్ కాబట్టి గెలుస్తాడు. ప్లస్ ఇంకోటేంటంటే ఇప్పుడు ముఖ్యంగా అన్నిటికంటే కూడా మనం అధికార పార్టీలో ఉన్నాం. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఏమవుద్దంటే అధికార పార్టీ నుంచి మనం నిధులు తెచ్చుకోవచ్చు. మనం డెవలప్ చేయొచ్చు. మనం డెవలప్ చేస్తేనే కదా మనల్ని కూడా ప్రజలు అంటే గెలిపించుకోగలిగేది. సో, అదనేది తప్పకుండా చేస్తామని కూడా చెప్పాము. మళ్ళీ ఇప్పుడే చెప్పారు 9 కోట్లు వచ్చినాయి మన మున్సిపాలిటీకని. 9 కోట్లు తప్పకుండా కూడా దీనికి కూడా ఈ వార్డుకి కూడా కేటాయించడం జరుగుతుంది.